హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఆఫ్టర్ డెలివరీ తర్వాత చాలా వరకు కూడా ఆడవాళ్ళు కనిపించని ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. అలాగే ఏ పని చేసినా సరే కొన్నిసార్లు నీరసంగా అనిపిస్తూ ఉంటుంది. అలాగే మన ఒంట్లో శక్తి అంతా కోల్పోయినట్టు అనిపిస్తూ ఉంటుంది కదా. అలాగే మన ఒంట్లో బ్లడ్ ఉందా లేదా అని కూడా మన మీద మనకే డౌట్ వస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి. అలాంటప్పుడు మన ఒంట్లో శక్తి కావాలన్నా, అలాగే బ్లడ్ కూడా ఎప్పటికప్పుడు తగ్గకుండా పెరగాలన్నా నేను చెప్పే ఈ జ్యూస్‌ని ప్రతిరోజు త్రాగినట్లయితే మనకి కావాల్సినంత ఇమ్యూనిటీ పవర్‌ని కూడా అందేలా చేస్తుంది. ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ జ్యూస్‌ని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం పదండి. ఈ జ్యూస్ తయారు చేయడానికి శుభ్రం చేసిన కాయగూరలను తొక్కతో సహా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కట్ చేసిన 1 కప్ బీరకాయ ముక్కలు, అలాగే 1 కప్ క్యారెట్ ముక్కలను, 1 కప్ బీట్రూట్ ముక్కలను, అర కప్ వరకు దానిమ్మ గింజలను వేసుకోవాలి. అలాగే 1 కప్ వరకు ముల్లంగి ముక్కలను కూడా వేసుకోవాలి. 2 నాటు టమోటాలను వేసుకోవాలి. అలాగే కొన్ని కరివేపాకు రెమ్మలను, అలాగే ములక్కాడ ఆకులను కూడా పక్కన ఉంచుకోవాలి. ఇందులోనే ఇంకా మీకు అవైలబుల్గా ఉంటే 1 కప్పు సొరకాయ ముక్కలను, 1 కప్పు కీరా ముక్కలను కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు వీటన్నిటిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ మిక్సీ జార్లో ఈ పక్కన పెట్టిన ముక్కలన్నిటిని కూడా వేసుకోవాలి. ఈ ముక్కలన్నిటిని మిక్సీ జార్లో ఒకేసారి గ్రైండ్ చేయడం అవ్వదు కాబట్టి 2 టైమ్స్ మీరు గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో అస్సలు నీళ్ళు అనేది వేయకూడదండి. ఎలా అయితే ముక్కలు ఉన్నాయో అదే విధంగా గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీని మధ్య మధ్యలో ఆపుతూ, అలాగే మధ్య మధ్యలో కలుపుతూ గ్రైండ్ చేసుకోవాలి. 2 సార్లు వేరువేరుగా జార్లో వేసుకున్నారు కదా, అదంతా కూడా మళ్ళీ లాస్ట్లో ఒకే జార్లో కలిపేసి మరొకసారి సాఫ్ట్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు జ్యూస్ తీయడానికి ఒక బౌల్ పెట్టుకోవాలి. ఆ బౌల్ పైన ఒక కాటన్ క్లాత్ని పెట్టుకోవాలి. ఇప్పుడు ఒకేసారి గ్రైండ్ చేసిన పేస్ట్ను వేయకుండా కొంచెం కొంచెంగా వేసుకోండి. ఇలా కొంచెం కొంచెంగా వేస్తే మనకి జ్యూస్ తీయడానికి కొంచెం ఈజీ అవుతుంది. నేను వీడియోలో చూపించే విధంగా టైట్గా ప్రెస్ చేస్తూ జ్యూస్ని తీసుకోవాలి. జ్యూస్ తీసిన తర్వాత చూస్తే ఈ విధంగా పిప్ అనేది లోపల ఉండిపోతుంది. మనకి స్ట్రైనర్ కన్నా ఈ విధంగా కాటన్ క్లాత్ యూజ్ చేస్తేనే జ్యూస్ అనేది చాలా చక్కగా వస్తుంది. ఇప్పుడు మిగతా పేస్ట్ని కూడా ఇదే విధంగా జ్యూస్ని తీసుకోవాలి. ఇప్పుడు తీసుకున్న ఈ జ్యూస్ మొత్తాన్ని కూడా ఒక జార్లో వేసుకొని భోజనం చేసే అరగంట ముందు ఖాళీ కడుపుతో ఉన్నప్పుడే ఈ జ్యూస్ అనేది త్రాగాలి. మీరు ఈ జ్యూస్ని మార్నింగ్ త్రాగినా, ఈవినింగ్ త్రాగినా సరే భోజనం చేసే అరగంట ముందు మాత్రమే త్రాగాలండి. అలా త్రాగితేనే దీని ఫలితం అనేది మనకు కనిపిస్తుంది. ఇదే విధంగా ప్రతిరోజు త్రాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అయితే కలిగి ఉంటుంది. మీ అందరికీ ఈ వీడియో చాలా బాగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే అందరికంటే ముందుగా ఈ వీడియో మీకు రావాలనుకుంటే పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్ అని ప్రెస్ చేయండి. అలాగే ఈ జ్యూస్ మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.